శ్రీ శివయ్య గారికి, గౌరవమైనటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ నాగభూషణ్ సార్ గారికి హృదయపూర్వక ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు సార్. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు. విద్యార్థులకు మా ఆశీస్సులు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1889 సెప్టెంబర్ 5వ తారీఖున తమిళనాడులోని తిరుపతిలో జన్మించారు. ఈయన రాష్ట్రపతిగాను ఉపరాష్ట్రపతిగాను పదవులు అలంకరించారు. ఈయన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారు, గౌరవం తెచ్చారు. ఆ సందర్భంగానే మనం ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం. కాబట్టి ఏమంటారంటే ఉపాధ్యాయుడు విద్యార్థులు తీర్చిదిద్దుతాడు. పిల్లవాడు మురుసలకి లాంటి వాడు. వారిని తీర్చిదిద్ది సమాజానికి అందించేవారే ఉత్తమమైన ఉపాధ్యాయుడు. కానీ ఈ రోజుల్లో పిల్లల పరిస్థితి ఏంటి? 6 o'clock వేకప్, 6 గంటలకి 7 గంటలకి మేకప్, 8 o'clock స్కూల్ పికప్, 8:50కి పిలిసారి చెకప్. స్కూల్లో ఇస్తారు బిల్డప్, 5:30కి ఇంటికి ప్యాకప్. ఇంటికి వెళ్ళేకి అమ్మగారు టీవీ సీరియల్కు లింకప్. ఇక పిల్లలతో ప్రేరణ మాట్లాడటానికి ఉన్నది ఏమాత్రం జ్ఞాపం. అయితే పిల్లలకి ఒక టీచర్ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఎంత కష్టపడి వాళ్ళు పాఠాలు చెప్తారు, వాళ్ళ యొక్క చరిత్ర కానీ వాళ్ళ యొక్క పుట్టుకలు కానీ ఏమాత్రం తెలియదు. కానీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రష్మిక, మందాకిని, అనసూయ వారి యొక్క బర్త్డేలు, వారి యొక్క చరిత్ర పూసుగుచ్చగా గుర్తు పెట్టుకుంటారు. ఏం చేశాను నేను పాపం? ఏముంది మాలో లోపం? మీ జీవితానికి ఇస్తున్నాం చక్కని దీపం, మీకు ఇష్టమైన రూపం. ఏమి చేశాం పాపం? ఏముంది మాలో లోపం? మీ జీవితాన్ని కలిగిస్తున్నాం దీపం, మీకు ఇవ్వడానికి చక్కటి రూపం. ఇదా మాకు శాపం అయితే కోపం. ఉపాధ్యాయుడు నిశ్చయమైన వాడు. పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి నిచ్చిన లాగా ఉపయోగపడతాడు. అంటే ఉపాధ్యాయుడు నిచ్చెనలాగా ఎలాగంటే ఎక్కడానికి నిచ్చెన ఎలాగైతే ఉపయోగపడుతుందో ఉపాధ్యాయుడు కూడా నిచ్చెనలాగా సహాయంగా ఉంటాడు. ఆ విద్యార్థి ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు, కానీ నిచ్చెన అక్కడే ఉంటుంది, ఉపాధ్యాయుడు అక్కడే ఉంటాడు. ఈ మాత్రం ఎదుగుతూనే ఉంటాడు. అందుకే ఉపాధ్యాయుడు నిచ్చెన ఏ పిల్లవాడికి ఎలా చెప్పాలో ఉంటుంది అంచనా. కాబట్టి అందుకే అద్భుతంగా బోధిస్తాడు బోధన. తల్లిదండ్రులకు ఉండదు రోదన, మాకు ఉన్నది వారి మీద ఆవేదన. కాబట్టి విద్యార్థి శాస్త్ర సమాజంలో శోధన, పరిశోధన, అన్వేషణ. ఇంకెందుకు సార్ మనం ముసలా కూర్చుంది ఒక ధోరణ. ఇక మోగించిన చచ్చరిక చాలా చెప్పట్లేదు. పాఠం అద్భుతంగా చెప్పాలంటుంది అపేక్ష. పాఠం అద్భుతంగా చెప్పాలంటుంది ఆపేక్ష.
మేము పుస్తకంతో చేస్తాము రాత్రి సమీక్ష. దీనికోసం చేస్తాం కర్త దీక్ష. చెప్పడమే ఉంటుంది మాకు దీక్ష, వారి మీద ఉన్నది మాకు కక్ష. విద్యార్థులు పెడతాం పరీక్ష, వారికి కాదు అది శిక్ష. మా వల్ల రాస్తారు అద్భుతంగా పరీక్ష, మా ఆశీస్సులే వారికి రక్ష. పుస్తకాలతో చేస్తాము సమీక్ష, విద్యార్థుల మధ్య ఉన్నది వివక్ష. సమాజానికి మీరు రక్ష, ఆ సమాజమే మీకు రక్ష. సమాజం పెడుతుంది అడుగడుగుల పరీక్ష, ఎదుర్కొంటే నీవే రక్ష, లేకుంటే అనుభవిస్తావు జీవితంలో జైలు శిక్ష. అందుకే వచ్చా, అవునా కాదు అధ్యక్ష? కాబట్టి ఇంతటి అద్భుతంగా మీకు చెప్పడానికి దానికి కారణం తెలుగు. ఇంత చెప్పిన ప్రతి భావం మీ మనసులోకి గుచ్చుకుపోయిందంటే దానికి కారణం తెలుగు. తెలుగు తీయనిది, తెలుగు తీయనిది అంటే తెలుగు తీయనిది, తెలుగు తీయనిది అంటే తెలుగు తీయగా అవుతుంది, కానీ అది మన హృదయంలో నుంచి తీయనిది. అవకాశం ఇచ్చాను.